అన్నారుగూడెం హై స్కూల్లో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన సర్పంచ్ మారెళ్ల మమత, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు. మహనీయుల వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హెచ్ఎం ఎంఈఓ దామోదర్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మారెళ్ల మమత, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల వేషధారణలో చేసిన పాత్రలు, వేషధారణ ఎంతో ఆకట్టుకున్నాయని, రిపబ్లిక్ డే సందర్భంగా ఆట పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం సర్పంచ్, ఎంపీపీలను స్కూల్ యాజమాన్యం శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, సెక్రటరీ వేణు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రజలు ఐకమత్యంతో నాతో నడుచుకోవాలి. మోసిపళ్ళ తాత కదా, కానీ అహింస అనే ఒక్క ఆయుధంతో నేను జాతి పిత గాంధీ, అహింస పరమో ధర్మ, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు. నేను మీ అల్లూరి సీతారామరాజు. ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే వందలాది అల్లూరి సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు వెళ్ళగొడతారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. సమరం బేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, స్వేచ్ఛా మారుతమై, జాతి జనులు పాడుకునే గీతాన్నై గెలుస్తాను. భారతీయ సంకేతనంగా నిలుస్తాను. వందే మాతరం, వందే మాతరం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం. పౌరులందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి నినాదం వందే మాతరం కదా. మరి ఆ తర్వాత మన ముందుకు వస్తుంది శాంతి దూత, ప్రపంచ శాంతి దూతనే చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళినా ఆమె సేవ, ఆమె యొక్క నిస్వార్థం. నిజంగా తన ఎక్కడో పౌరసత్వం కలిగినటువంటి ఒక స్త్రీ మరి యుగోస్లేవియా నుంచి మన భారత చదువుతున్నాను. నేను విశ్వమాత, మీ మదర్ తెరీసా. పూజించే పెదవుల కన్నా, ప్రార్థించే పెదవుల కన్నా, చేతుల కన్నా మిన్న. విద్యాలయాలు ఉండాలని ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు మన ముందుకు రాబోతూ ఉన్నారు. నేను మీ సావిత్రిబాయి పూలే. ఆడపిల్లలు చదవాలి, ఆడపిల్లలు ఎదగాలి, వారి దేశాభివృద్ధికి సహకరిద్దాం, వారిని దేశాభివృద్ధి పదంలో సాగనిద్దాం. థ్యాంక్ యూ టు మరి ఆ యొక్క యుద్ధ నేర్పుని చూపించినటువంటి వీర నారీమణి, కాకతీయ వీర నారీమణి రాణి రుద్రమదేవి. మన ప్రజలారా, నేను మీ రాణి రుద్రమ్మదేవి. ఒక తల్లి పాలు త్రాగిన వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అయితే, ఒక నది నీరు త్రాగి బ్రతికే వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కాలేమా? ఓ నా కాకతీయ ప్రజలారా, నేను మీ రాణి రుద్రమ్మదేవిని.
ఒక తల్లి పాలు త్రాగిన వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అయితే ఒక నది నీరు త్రాగి బ్రతికే వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కాలేమా? నేను మీ చాకలి ఐలమ్మ, తెలంగాణ వీరవర్తని చాకలి ఐలమ్మ. మధ్యలో నుంచోబెడతాం. ఇవన్నీ ఉన్నా కానీ మనలో ఏకత్వం అనేటువంటిది ఉంది, ఇంకా అది బలపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని మనం నిరంతరం మన జీవనంలో భాగంగా చేసుకోవాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలంటే రాజ్యాంగ పుస్తకం ఆడబెట్టి దానికి రోజు దండం పెట్టడం కాదు. అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మన జీవనంలో భాగంగా చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు మన ప్రతి సందర్భంలో కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తితో మనం మన పనులు ముందుకు వెళ్తూ ఉంటే ఈ దేశం పటిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాలలో సుసంపన్నమైనటువంటిదిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనన్ని వనరులు ఈ దేశానికి ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి ఇన్ని నేల కలిగినటువంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇన్ని ఖనిజాలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఇంకో ఏ దేశం లేదు. ఇంత యువశక్తి కలిగినటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. విద్యారంగంలో కూడా మన దేశం అత్యున్నతంగా ఎదుగుతా ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి వనరులు కలిగినటువంటి దేశం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మన జీవనాన్ని గడిపినట్టయితే ఈ దేశం అత్యున్నతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి. అది ఈనాటి యొక్క ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా అందరూ భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవన చేయుదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా, మాతనే కొలిచిరమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, సాగర మేకల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని, సాగర మేకల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని, గీతాగానం పాడుకుని గీతాగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నిజంగా దొడ్డవారంటే దొడ్డవారే, వారి చేయి పెద్దదే, వారి మనసు పెద్దది. ప్రతి విషయంలో కూడా పాఠశాల నుంచి వెళుతూ ప్రతి విషయంలో కూడా గమనిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ముందుకు నడిపించారు. మీకు మా ధన్యవాదాలు. మీ నర్సరావు గారు ఇళ్ళగాడు మీరు అలాగే సహకరించాలని కోరుకుంటున్నాం.
ఒక్క లైట్ గీసిండు, అందరూ చూడతారు ఒక్కసారి. ఏంది మేడం ఒక ప్రైజ్ ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు నాకు ఈ పాఠశాలలో మా మిత్రులైతే, స్నేహితులైతే, శిష్యులైతే రంగోలీ కాంపిటీషన్ పి భీష్మశ్రీ అండ్ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్. హ్యాపీ బర్త్డే. యాక్టివిటీస్ లో భాగంగా ముందుగా సాంగ్స్ కాంపిటీషన్ నిర్వహించాం, థర్డ్ ప్రైజ్. అలాగే జూనియర్ సాంగ్స్ కాంపిటీషన్ టి శ్రావణి ఫ్రమ్ 6th క్లాస్ ఫస్ట్ ప్రైజ్, భాష్మిన్ 7th క్లాస్ థర్డ్ ప్రైజ్. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ సీనియర్స్ డి కీర్తిశరణ్, అలాగే జూనియర్స్ కే పార్దు ఫస్ట్ ప్రైజ్, వి పూష సెకండ్ ప్రైజ్, పూష పి లహరి థర్డ్ ప్రైజ్. లహరి సాయి చరణ్ వచ్చిందమ్మా రాలే. డి కీర్తిశరణ్ థర్డ్ ప్రైజ్. essay writing junior from 7th class third prize. Rangoli competitions senior. Devi Umasri Nakshita 8th class first prize. పరిగెత్తాలి. అవంతిక and Meghalasya from 6th class second prize. టి శ్రావణి and సాత్విక third prize. టి శ్రావణి and సాత్విక kites competition కూడా నిర్వహించడం జరిగింది. సీనియర్స్ పి ప్రవీణ్ కుమార్ ఉండాలి. ప్రైజ్ శ్రీనివాస్ and team second prize. Winner Shruti and team. Runners juniors kabaddi first. Jashwant and team winners. Jashwant. చూడమ్మా. ఓకే. ఏమంటారా? ఏయ్. Coco juniors రెడీ ఉండాలి. సౌత్ అమెరికన్ రెడీ ఉన్నది. ఓకే రైట్. చేసే సింగర్ కూడా మంచి సార్ ఇటు. ఓకే.